యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవీలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీయందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను. గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసితిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని. సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించితిని. నీకు పట్టుబట్ట ధరింపజేసితిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. పిలిచిన వానితో నెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమునూ జరగకూడనివి. అట్టివియు నిక జరగవు. నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికర్పించితివి. భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగిన గదా. ఇదే ప్రభువుగా యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు
నీకు శ్రమ, నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధి వీధిని గుళ్ళు కట్టించితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరచితివి. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి, నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి, నీ యొద్దకు వచ్చిన వారికందరికిని నీ పాదములు తెరచి, వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించియున్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి, నీ జారత్వ క్రియలను పెంపు చేసి, నాకు కోపము పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి, నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అష్షూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడి జారత్వము చేసినను తృప్తి నొందకపోతివి. కనాను దేశము మొదలుకొని కల్దీయ దేశము వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు. నీ హృదయమెంత బలహీనమాయను. సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను, గుళ్లను, ప్రతి రాజవీధిని యొక్క బలిపీఠమును కట్టుచు, వేశ్య చేయనట్టు చేయక జీతము పుచ్చుకొన నొల్లక ఇంటివి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చెదరు గదా. నీ విటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించున్నట్లు వారికందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానములనిచ్చుచూ వచ్చితివి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా, వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగటయూ లేదు, నీకు పడుపు సొమ్మిచ్చుటయూ లేదు. నీవే ఎదురు జీతమిచ్చితివి. ఇదే నీకును వారికిని కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్యా, యెహోవా మాట ఆలకింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి, నీవు వ్యభిచారము చేసి, నీ మానము నీవు కనుపరుచుకొనిన దానిని బట్టియు, నీ విటకాండ్రను బట్టియు, హేయ విగ్రహములను బట్టియు, నీవు వాటికప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు, నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరినీ, నీకిష్టులైన వారినందరినీ, నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి, వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరచెదను. జారిణులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను. నీవు కట్టిన గుళ్లను వారు పడద్రోసి, నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి, నీ బట్టలను తీసివేసి, నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీ మీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తుల చేత నిన్ను పొడిచివేయుదురు. వారు నీ ఇండ్లను అగ్నిచేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఈలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యకయుందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును. నా రోషము నీ ఎడల మానిపోవును. ఇకను ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకొందును. నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి. గనుక నీవు చేసియున్న హేయక్రియలన్నిటికంటెను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. సామెతలు చెప్పువారందరును తల్లి ఎట్టిదో బిడ్డయూ అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు. నీ ఎడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు. నీ కుడి ప్రక్కను నివసించు సుధమయు దాని కుమార్తెలను
నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తనను అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్ప కార్యమని ఎంచి వారి నడతలను మించునట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియుననున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని. షోమ్రోను సహా నీ పాపములలో సగమైన చేయలేదు. అది చేసిన వాటికంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషిరాలినిగా కనుపరిచితివి. నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలెను. నిన్ను బట్టి చూడగా నీ సహోదరీలు నిర్దోషురాండ్రుగా కనబడుదురు. కనుక నీవు అవమానపరచబడి సిగ్గునొందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునొంది వారిని ఓదార్చునట్లు అపాయమునొందిన సొదొమను దాని కుమార్తెలను షోమ్రోనును దాని కుమార్తెలను వారి వలెనే అపాయముందిన నీ వారిని మరలా స్థాపించెదరు. సొదొమయు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. షోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించియున్నప్పుడు నీ చెల్లెలగు సొదొమ ప్రస్తావమెత్తకపోతివి. నీవు చేసిన మోసమును నీ హేయ కృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరచును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు. ఇదే యెహోవా వాక్కు.